మనుషులు ప్రస్తుతం నీవేవై ఉన్నావో అదే చూస్తారు, అదే మాట్లాడతారు. నీ దేవుడు భవిష్యత్తులో నీవేం కాబోతున్నావో దాన్ని ఈరోజే దేవుడు ప్రవచిస్తాడు. భవిష్యత్తులో నీవేం కాబోతున్నావో, నీ పిల్లలు ఏం కాబోతున్నారో, భవిష్యత్తులో కాబోయే స్థితిని నేడే దేవుడు ప్రవచిస్తాడు. పరాక్రమము కలిగిన బలాఢ్యుడా గిద్యోను అని పిలిచినప్పుడు గిద్యోను పరాక్రమవంతుడా పిరికోడా? మరి ముగింపులో దేవుడు నీ భవిష్యత్తును చూసి మాట్లాడతాడు. ఆయన అబ్రాహాం, కానీ అబ్రాహామును చూసి ఏమని పేరు పెట్టుకోమన్నాడు? అబ్రహాము అని పేరు పెట్టుకోమన్నాడు. అబ్రహాం అనే పేరు కొన్ని అర్థం ఏంటో తెలుసా? జనములకు తండ్రి. పక్కంటోళ్ళు ఊరుకోయ్యా, జనములకు తండ్రి అట, జాతులకు తండ్రి అట, ఒక నలుసు కూడా లేకపోయే అని ఉండొచ్చు. గమనించండి, ప్రజలు ప్రస్తుతం చూస్తారు, ప్రస్తుతం నీవేమై ఉన్నావో చూస్తారు. నీ దేవుడు భవిష్యత్తులో నీవేం కాబోతున్నావో అది చూసి మాట్లాడతాడు. కొంచెం గట్టిగా చెప్దాం ఆమేన్. ఒక ఆయన రెల్లు లాంటివాడు, నా వైపు చూడండి, ఆయన పేరుకున్న అర్థం కూడా ఇదే. సీమోన్ అంటే రెల్లు. ఎవరైనా రెల్లు, అటు ఇటు ఊగిసలాడే చంచలమైన మనసు కలిగిన వాడు. రెల్లు లాంటి సీమోనును చూసి వరి ఎంతకాలంలో నువ్వు రెల్లుగా ఉంటావు అని అల్లా రెల్లును చూసి ఏమన్నాడు తెలుసా? రెల్లును చూసి ఏమన్నాడు తెలుసా? నువ్వు కదలని బండలాగా ఇక మీదట నా కొరకు నువ్వు బ్రతకబోతున్నావు. అంటే ప్రజలు ప్రస్తుతం చూస్తారు, ప్రస్తుతం ఏమై ఉన్నామో అది మాట్లాడతారు. నీ దేవుడు ఎవరో తెలుసా? భవిష్యత్తులో నీవేం కాబోతున్నావో, ఏ స్థితిలో దేవుడు నిన్ను నిలవబెట్టబోతున్నాడో దాన్ని దేవుడు ప్రవచిస్తూ మాట్లాడతాడు. విశ్వసించగలిగితే నువ్వు అన్నట్టే దేవుడు జరిగించునుగాక. చప్పలు కొడుతూ స్తోత్రాలు చెప్తావు. నువ్వు పిరిగిదానివా? నేను చూసి అంటాడు, పరాక్రమవంతురాలివి నీవో. నువ్వు అపరిశుద్ధత కలిగిన దానివా? పరిశుద్ధుడా అని దేవుడు పిలుస్తాడు. ఓ 10 నిమిషాలు కూడా నేను ప్రార్థన చేయలేనయ్యా అని అంటే నా దేవుడు అంటాడు, నువ్వెవరివో తెలుసా? ఈ తరపు మోషేవి, ఈ తరపు ఏలియావి, ఈ తరపు బాప్తిస్మమిచ్చు యోహానువి. గంటల తరబడి నా సన్నిధిలో ప్రార్థించే ప్రార్థనా పరుడుగా నువ్వు మార్చబడబోతున్నావు. ప్రజలు అంటారు, ఇది వెర్రోడ్రా, ఇది వెర్రిదిరా అని అంటే నా దేవుడు ఏమంటాడు తెలుసా? సొలొమోనును మించిన జ్ఞానవంతుడు అంటాడు. ప్రజలు ప్రస్తుతం చూసి మాట్లాడతారు, ప్రస్తుతం నీవేవై ఉన్నావో మాట్లాడతారు. నేను ఆరాధించే దేవుడు భవిష్యత్తులో నీవేం కాబోతున్నావో, నీ దేవుడు నేను ఏ స్థితిలో నిలవబెట్టబోతున్నాడో భవిష్యత్తును ప్రవచిస్తూ మాట్లాడతాడు. చప్పలు కొడుతూ దేవునికి స్తోత్రాలు చెప్దాం.